రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తోందని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం 2025-2026 అర్ధవార్షిక మహాసభ శుక్రవారం నిర్వహించారు. 6 నెలల కాలంలో సహకార సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. 6 సంవత్సరాల కాలంలో జరిగిన ఆదాయ వ్యయాలను వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి పంట రుణాలు కాకుండా వ్యవసాయ పొలాల అభివృద్ధి కోసం, పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం దీర్ఘకాలిక రుణాలు అందిస్తూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు కరణం మురళి, ముఖ్య కార్యనిర్వహణాధికారి దస్తారి అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులైన సభ్యులకు నమస్కారములతో 2025-26 సంవత్సరపు అర్ధవార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభకు సమర్పించి అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పాలకవర్గం 15 ఫిబ్రవరి 2020 నుండి ఎన్నుకోబడిన పాలకవర్గం ప్రస్తుతము సంఘ పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్నది. ఎన్నికైన పాలకవర్గము 43 పర్యాయములు సమావేశము సంఘ పాలనా వ్యవహారములు చూడడానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇవ్వబడిన అప్పులు జీసీసీబీ వెల్దుర్తి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు 31/7/2025 సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరములు 1903 మందికి స్వల్పకాలిక రుణములు 14,27,00,000, 69 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణములు 2,18,00,000 సంఘము ద్వారా ఇవ్వడం జరిగినది. ఎరువులు, విత్తనములు అమ్మకం. ఎరువులు మరియు విత్తనములు వ్యాపారం కొరకు సహకరించిన టిఎస్ సీడ్స్, టిఎస్ మార్కెట్, ట్రిప్కో, సోమాని బ్రదర్స్, ఏషియన్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 95 బస్తాల జీలుగులు, 259 బస్తాల విత్తనములు, 314 టన్నుల యూరియా, 6,987 బస్తాల యూరియా మరియు 914 టన్నుల కాంప్లెక్స్ 18,200 చేశాను. అయితే మేము పాలకవర్గం మేము ఆడిట్ కూడా చేయించాం. సంఘం యొక్క ఆడిట్ కూడా చేయడం జరిగింది. లాభ నష్టాలు, ఆస్తులు చాలా బహుకాలం ప్రజలుగా పనిచేస్తున్నాం. సుమారు 20 సంవత్సరాలు అనుకోండి. అక్టోబర్ 2005 వచ్చినాడు ఈ సంఘం 3 కోట్ల చిల్లర లాస్లో ఉంది, నష్టంలో ఉంటే ఈనాడు మా సభ్యులు మీరందరి సహకారంతో, మా యొక్క సిబ్బంది యొక్క సహకారంతో, ముఖ్యంగా సభ్యులందరూ మన మండలంలో ఉన్న సభ్యులందరి సహకారంతో ఆ యొక్క నష్టాన్ని తీర్చుకుంటూ ఈనాడు మళ్ళీ రోజు 4 కోట్ల పైసలు లాభం మా సంఘం వస్తా ఉంది. అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో అందరూ తెలుసు, డైరెక్టర్ ఉంది. మరి ఇంతకుముందు మన ఈయన కూడా నదిపాయి కూడా డైరెక్టర్ ఉంది. చాలా మంది ఉంది. బహుశా ఇంకా కొంతమంది రాలేదు. అప్పటి ప్రెసిడెంట్ ఉండే ఇలా కూడా ఉంది. అయితే ఈ సంఘం అప్పుడు క్వశ్చన్ చాలా ఉండేది, మీకు అందరూ తెలుసు. 20 సంవత్సరాల నాడు ఏం క్వశ్చన్ ఉండేది. ఈనాటి క్వశ్చన్ ఏముందంటే ఈనాడు సుమారు 4 కోట్ల లాభాలు ఇస్తా ఉంది. ఆస్తులు చేసినాం, సుమారు 5,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు చేసినాం. మీకేమో డౌట్స్ ఉంటే
సిద్ధరామరెడ్డి చెప్తారు పాయింట్ టు పాయింట్. ఈ 4 పొజిషన్లో మాత్రం 4 కోట్ల లాభాలలో ఉన్నాం, ఆస్తులు ఉన్నాయి, సంఘానికి మంచి పేరు ఉంది. సంఘం ఈ రోజు జిల్లా ఆడిట్ కూడా చేయించి, ఆడిట్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయించి, ఆడిట్ రిపోర్ట్ కూడా అయ్యేలా శాంక్షన్ చేయించడానికి తీసుకొని ఇచ్చేసినాం. డౌట్స్ పెట్టేదా డౌట్స్ అడగండి, మన విషయం నేను చెప్తా. కాకపోతే దయచేసి అభ్యంతరం మన సాడి